హలో గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి డాగ్స్ టోకెన్ ఏ విధంగా సెల్ చేయాలో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్టింగ్ టైం వచ్చేసరికి 12 PM యూటీసీ, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 5:30 PMకి టోకెన్ అయితే ట్రేడింగ్ అవైలబుల్ ఉంటుంది. ఆ టైంకి మనం అయితే సెల్ అయితే చేసుకోవచ్చు. సెల్ చేసిన డబ్బులు మన బ్యాంకులో కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మన టెలిగ్రామ్ వాలెట్లో ఏ విధంగా సెల్ చేయాలో చెప్తాను. అండ్ మీ టెలిగ్రామ్ వాలెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు సెల్ చేయడానికి కొంచెం టోన్ గ్యాస్ ఫీజ్ అయితే కావాల్సి ఉంటుంది. టోన్ గ్యాస్ ఫీజ్ అయితే మీరు వ్యాలెట్లో యాడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను $0.28. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డాగ్స్ టోకెన్ వచ్చేసరికి 41,143 డాగ్స్ టోకెన్స్ అయితే నా వ్యాలెట్లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సెండ్, యాడ్, ఎక్స్చేంజ్, P2P మార్కెట్ అని చెప్పేసి. ఇక్కడ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ టోన్ అనే ఉంది కదా, టోన్ ప్లేస్లో మీరు డాగ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు డాగ్స్ ప్రజెంట్ డిసేబుల్ అయితే ఉంది. 5:35 PMకి అవైలబుల్ ఉంటుంది సెల్లింగ్కి. సో అక్కడ డాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కింద టోన్ ఆర్ యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నా సజెషన్ వచ్చేసరికి టోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రివ్యూ డీటెయిల్స్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మన డాగోస్ టోకెన్స్ కాస్త టోన్లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతాయి. ఆ టోన్ టోకెన్స్ని మీరు బైనాన్స్లో అయితే విత్డ్రా చేసుకొని, బైనాన్స్ ఆర్ బిట్గేట్, బైబిట్ ఎందులోకైనా విత్డ్రా చేసుకొని అందులో నుంచి మీరు బ్యాంక్లో అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బైనాన్స్లో టోకెన్ ఏ విధంగా సెల్ చేయాలో తెలుసుకుందాం. అండ్ నా బైనాన్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ కంపల్సరీ మీరైతే కేవైసీ అయితే చేసి ఉండాలి. నేనైతే కేవైసీ చేసిన అకౌంట్. అండ్ ఇక్కడ మనకి కింద 5 ఆప్షన్ కనబడుతున్నాయి కదా, అందులో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ట్రేడ్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నాట్ యూఎస్డిటీ అని ఉంది కదా, ఆ ప్లేస్లో మీరు డాగ్స్ యూఎస్డిటీ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అవైలబుల్లో లేదు. 5:30 PMకి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో అప్పుడైతే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిమిట్ ఉంది కదా, అవన్నీ అలానే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ అంటే అమౌంట్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకొని సెల్ నాట్ మీ అంటే ఇక్కడ సెల్ నాట్ ప్లేస్లో మీకు డాగ్ అని వస్తుంది. ఇక్కడైతే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి సెల్ అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడ లిమిట్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ పైన కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, ఇది కాదు, దాని కింద చిన్న గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ సెల్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ కన్వర్ట్ ఆప్షన్ ఉంది కదా, కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్డిటీ ప్లేస్లో డాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ హార్డ్ ప్లేస్లో యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ కన్వర్జన్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ కొట్టేస్తే కన్వర్ట్ అయితే అయిపోతాయి. అండ్ మనకు యూఎస్డిటీ అయితే వ్యాలెట్లో యాడ్ అయితే అయిపోతాయి. ఇప్పుడు యాడ్ అయిన యూఎస్డిటీని మన బ్యాంక్లోకి ఏ విధంగా విత్డ్రా చేయాలో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ప్రొఫైల్ కనబడుతుందా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ P2P అని ఉంది కదా, P2P ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. అండ్ P2P ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, స్కామర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ అండ్ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అమౌంట్ వచ్చేసరికి మనకు లైక్ ఒక 2000 నేనైతే సెల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పేమెంట్ మెథడ్ వచ్చేసరికి యూపీఐ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అది ఫిల్టర్ అయితే అప్లై అయితే అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మినిమం 2000 నుంచి వెళ్ళి ఎంతన్నా సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రేడ్స్ అయితే చూసుకోండి, ప్రీవియస్ ట్రేడ్స్ ఎన్ని అయినాయి అండ్ రేటింగ్ ఎలా ఉంది. అండ్ ఇక్కడ టైమింగ్ కూడా చూసుకోండి, 360 మినిట్స్ అయితే ఉంది. ఎంత తక్కువ టైం ఉంటే అంత బెటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక అతనికి అయితే 2000 ట్రేడ్స్ అయితే ఉన్నాయి, పర్లేదు. రేటింగ్ వచ్చేసరికి ఓకే. అండ్ 30 మినిట్స్ టైం ఉంది. అండ్ ఇతనికి సెల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత యూఎస్డిటీ సెల్ చేయాలనుకుంటారో అంత ఎంటర్ అయితే చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోండి. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అతను మీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తారు పేమెంట్ చేయాలా అని చెప్పేసి. సో మీరైతే సేమ్ యూజర్ నేమ్ నుంచి వెళ్ళి మనీ వస్తే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయకండి, లేదంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా చెప్తాను లైవ్లో చేసి. అండ్ ప్రస్తుతానికి అయితే ప్రాసెస్ ఇంతే. అండ్ కంపల్సరీ అయితే మీరు చూడాల్సిందంటే యూజర్ నేమ్ అయితే సేమ్ అయితే ఉండేలా చూసుకోండి. మరీ చెప్తున్నాను, లేదంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. సేమ్ యూజర్ నేమ్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ కూడా, అంటే బ్యాంక్ అకౌంట్లో వచ్చే నేమ్ అండ్ యూజర్ నేమ్ కూడా సేమ్ ఉండేలా చూసుకోండి. అలా వస్తే పేమెంట్ యాక్సెప్ట్ చేయండి, లేకపోతే లేదు.
సో, అతను డబ్బులు పంపిన తర్వాత మీరైతే యూఎస్‌డిటీ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే అతనికి యూఎస్‌డిటీ పోతే మనకైతే మనీ వచ్చేస్తాయి. ఇంతే సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటది.